నేర్పించేశారనమాట అర్జున్కి హీరో ఎలా ఆడాలో. చెప్పు ఎందుకు చెప్పాలి? చిన్నప్పుడు మా అక్క కూడా నేర్చుకున్నారు స్కూల్లో. ఇంకా ఆ రోజు ఏమంటే బ్రేక్ఫాస్ట్ కి నజ్జు కోసం నేను పొంగల్ చేశాను. పొంగల్ భలే చేస్తాను, నాకు భలే ఇష్టము. సుదర్శన్ ఇక్కడ ఏం చేసింది, ఇంకా పొంగల్ టొమాటో చట్నీ ఎంత బాగుంటుందో, భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా అదనమాట మాకు బ్రేక్ఫాస్ట్. ఇంకోటి ఏమంటే ఇక మా మమ్మీ దగ్గర మాట్లాడుకుంటా ఉన్నాం మధ్యాహ్నం ఏం చేస్తున్నాము అనేసి. బగారా ఖానా చేస్తామా లేదా బిర్యానీ చేద్దామా అనుకుంటా ఉంటే బగారా రైస్ చేయ మమ్మీ బాగుంటుంది, బిర్యానీ ఎందుకు నైట్ కూడా తిన్నాము అనేసి అంటున్నాను. వచ్చింది కానీ ఇంకా మంచి మంచి బ్రాండ్స్ అంట, అక్కడ అమెరికాలో ఫేమస్ బ్రాండ్స్ అంట తెచ్చింది. అది ప్యూర్ అంట ఏదో అనేసి ప్రొనౌన్స్ చేస్తా ఉందన్నమాట ఆ బ్రాండ్స్ అన్ని నేమ్స్. అరే వీడియో తెలుసబ్బా అనేసి షాక్ అయ్యాను ఒక్కసారిగా. ఇంకా టెడ్డీని చూసి నాకు ఎలా అనిపించింది అంటే అదేమంటే డాటింగ్ మూవీయా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ, దాంట్లో వాళ్ళ తమ్ముడు నాకు తెలిసిన వాళ్ళ వీడియోస్ హిందీవి చూసేటి వాళ్ళం వెళ్ళి. సో అవి షేర్ చేసుకుంటూ అట్లా ఉన్నది. ఇప్పుడు ఏమంటే ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఇలా ఉంటుంది, ఇది యూజ్ చేస్తే ఇలా ఉంటుంది అలా అనేసి. ఇంకా నాకైతే వాటి మీద అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ముందు ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. ఎక్స్ప్లోర్ చేయాలి ప్రోడక్ట్స్ మీద. అది లిప్స్టిక్స్ ఏదైనా నాకు కొత్త షేడ్స్ ఏమైనా కనిపిస్తే దొరికితే తీసుకోవాలి అనిపిస్తుంది, అంతేగాని ఇంకా ఏది ట్రై చేయలేదు. కొంటాను పెట్టేసి ఉంటాను అట్లే. ఇంకా ఇక్కడ నజ్జు చేతిలో ఉంది కదా, అదేమంటే మనము హైలైటర్ లాగా అనుకోండి. అది చీక్స్ కి అలా అప్లై చేస్తే సౌందర్య. మమ్మీ షూ వేసుకో, గలీజ్గా ఉన్నాయి చెప్పులు. ఓకే ఓకే చూడు మా డాడీ స్టార్టింగ్ వచ్చాడు. వీళ్ళు ఎక్కడుంటారు? బయటికి వెళ్తున్నామని చెప్పాను. వెళ్ళేటప్పుడు ఇంకా నజ్జుకి డబ్బులు కావాలంట. డాడీని అడుగుతా ఉంది. ఉన్నాక నా దగ్గర ఉన్నాయి రా అని చెప్పేసి అంటా ఉన్నాను. ఇంకా నేను ఉండగా డాడీ ఎలా అడుగుతుందో నాకు అర్థం కాలేదు. ఇంకా డాడీ ఉండేసి అంతే అమ్మా, మేము బెంగళూరుకి వచ్చినా కానీ 1 రూపీ కూడా మాకు ఖర్చు పెట్టని ఇవ్వలేదు సుదర్శన్ నేను అనేసి నా గురించి చెప్తా ఉన్నాడు. ఇంకా ఇక్కడ నేను నజ్జుని ఏమంటే, నజ్జు అంత దూరం నుండి వచ్చావు కదా, డాలర్స్ తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, నేను ఎత్తి పెట్టుకొని ఉంటాను గుర్తుగా అని అంటే, అదే అసలు నేను ఎలా మర్చిపోయి నాకే అర్థం కావట్లేదు, నేను అసలు ఏం పెట్టుకోరాలేదు, ఏమో డాడీ అకౌంట్లో వేసేసాను, ఇంకా ఇక్కడ ఏం ఖర్చున్నా డాడీ చూసుకుంటారు కదా అన్నట్టుగా వచ్చేసాను అంటా ఉంది. ఇంకా మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మీకు. మేము పార్లర్కి వెళ్తున్నాము, మీకు హెయిర్ కట్ చేయించాలి అనేది వెళ్తున్నాము. నజ్జు హ్యాపీ పార్టీ, నేను పార్టీ కదా. హ్యాపీ కొంచెం నజ్జు ఒకలా కూడా ఉంది కదా. ప్రతి హ్యాపీ నాలో మిక్స్డ్. ఇంకా ఆటో తీసుకునేసాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే మాకు దగ్గరలోనే ఏమంటారు ఇంటి దగ్గరికి అక్కడ ఒక పార్లర్ ఉందన్నమాట. నేను హ్యాపీతో టెడ్డీతో ఉన్నప్పుడు ఇక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత నాకు అమ్మవారు వచ్చింది కదా ప్రెగ్నెన్సీలో. సో చాలా నల్లగా అయిపోయాను, చాలా పింపుల్స్ అంతా ఫేస్ అంతా పాడైపోయి ఉంది. సో మళ్ళీ నాకు టెడ్డీ పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చినాను అనమాట ఇక్కడికి నేను. అప్పుడు ఏమంటే నాకు ఇక్కడ పార్లర్ తీసుకెళ్ళారు మా మమ్మీ మా చెల్లి ఇద్దరు కలిసి. పక్కనే ఒక అమ్మాయి చేస్తుంది, చాలా బాగా చేస్తుంది, ఎంత బాగుంటుందంటే తన సర్వీస్ చాలా బాగుంటుంది. సో అది ఇంకా ఉందో లేదో తెలియదు, కానీ అక్కడికి వెళ్దాం అనేసి బయలుదేరాం అనమాట.
ఇక్కడ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తారు అన్న నమ్మకం ఒకటి వచ్చింది. సరే ఇంకా మాకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పామన్నమాట. యాక్చువల్‌గా హ్యాపీకి చాలా రోజుల నుండి అనుకున్నాం హెయిర్ కట్ చేపించాలి అనేసి. వాడికి కొంచెం లాంగ్ అయ్యాక చిన్నది అయిపోతుంది ఫేస్. నచ్చదు నాకు. బక్కగా కనిపిస్తా ఉంటుంది. బొద్దుగా ఉండదు. హెయిర్ కట్ చేపించాలనుకున్నాం కానీ అసలు కుదరనే లేదు. ఒకవేళ చేపిస్తే ఎలా వస్తుందో ఏంటో అని కొన్ని డౌట్స్ వచ్చేసి ఆగిపోవడము. మెయిన్‌గా హ్యాపీకి నచ్చదనమాట హెయిర్ కట్. లాంగ్ హెయిర్ కావాలి అంటది. ఇంకా ఎప్పుడు హెయిర్ కట్ చేపించాలన్నా మొహం మార్చుకోని కూర్చొని ఉంటుంది. వేరే మొహం పెట్టుకొని నాకు వద్దు, నాకు లాంగ్ హెయిర్ కావాలి అనేసి. ఆ హెయిర్ చూస్తుంటేమో వాడికి నాకు బాగుండడం లేదు మనం చూడటం. సో అలా హెయిర్ కట్ చేపించాలి లాస్ట్‌కి ఎట్లా అంటే ఈ రోజు కుదిరింది. నజ్జుతో వెళ్ళి వాడికి హెయిర్ కట్ చేపించాలి అని రాసి ఉండిందేమో మరి. ఇంకెప్పుడు సుదర్శన్ నేను వెళ్తే వాడికి హెయిర్ కట్ చేపిస్తాం కదా, అలాంటి సుదర్శన్ రాకుండా ఫస్ట్ వీడికి హెయిర్ కట్ కోసం అని. ఇంకా నాకెక్కడో డౌట్ గానే ఉండింది. నేను తీసుకెళ్తున్నాను హెయిర్ కట్ కి. ఇప్పుడు టెడ్డీ విషయమైనా హ్యాపీ విషయమైనా నేను ఏదైనా తీసుకొని ఇనిషియేటివ్ ఏదైనా చేశాను అనుకోండి, సుదర్శన్ ఏదో ఒక పేరు పెడతాను అనమాట. అలా చేసా, ఇలా చేసా, అది బాగాలేదు, ఇది బాగాలేదు. అది బాగున్నా కానీ చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి. ఇంకా అదేంటంటే నా బ్యాగ్లో కనుక్కోవాలో ఏమనుకోవాలో తెలియదు. అది సుదర్శన్ అనుకుంటాడు అన్నప్పుడే అది ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. సో అది కూడా అలానే జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి కూడా మంచి ఎక్స్పర్ట్ దగ్గరకు వచ్చాము. ఇంకా హెయిర్ వాష్ చేయించాలి అన్న ఆ హెయిర్ చూసి వాళ్ళు ఏమంటే హెయిర్ బాగా డ్రై అయిపోయింది, పాడైపోయింది, మంచిగా కొంచెం కండిషనింగ్ పెడితే బాగుంటుంది అనేసి అని చెప్పారు. సరే అనేసి ఇంకా హ్యాపీకి టెడ్డీకి బెంగళూరు వాటర్ గ్లాస్ అట్లాంటివన్నీ ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఇంకా నేను కూడా అక్కడ బెంగళూరు పార్లర్లో మంచిగా డీప్ కండిషనింగ్ చేయించుకున్నాను చెప్పుకున్నాను కదా మీకు బ్లాగ్లో. సో అలానే సేమ్ టెడ్డీ హ్యాపీకి కూడా చేయించాను అనమాట. జస్ట్ టెడ్డీకి మాత్రం హెడ్ బాత్ చేయించేసి మంచిగా డీప్ కండిషనింగ్ చేయించేసి నార్మల్గా హెడ్ డ్రై చేసేసారు. ఇంకా హ్యాపీకి మాత్రం బిఫోర్ హెయిర్ కట్ వాళ్ళు అలానే కండిషనింగ్ చేసేసి వాష్ చేయించారు అనమాట. ఇంకా వాళ్ళ హెయిర్ వాష్ చూసి నజ్జు కూడా బాగా చేశారు ఇక్కడ. నేను కూడా ఇక్కడ చేయించేసుకుంటా ఒకసారి హెయిర్ వాష్, మళ్ళీ ఇంటి దగ్గర చేసుకుంటా ఉండదు నెక్స్ట్ టైం నుండి అనేసి. ఏదో ఒకటి జరుగుతుంది. సక్సెస్ అది పెద్దవాళ్ళు చేయించుకున్నా, చిన్న పిల్లలకి చేయించుకున్నా చూసారా హ్యాపీ హెయిర్ స్టైల్ మాత్రం